హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టెర్రాఫామ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టెర్రాఫామ్ అనేది ఇప్పుడు ఏ డెవాప్స్ జాబ్ అప్లై చేసినా ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్కి అప్లై చేసినా దాంతోపాటు మనకి టెర్రాఫామ్ అనేది ఇప్పుడు జాబ్స్లో అడుగుతున్నారు అనమాట కంపల్సరీగా. సో అందుకని ఈ టెర్రాఫామ్ అనేది ఇప్పుడు బాగా వినిపిస్తుంది పదం మార్కెట్లో. సో ఈరోజు మనం ఈ టెర్రాఫామ్ అంటే ఏంటి, అసలు ఈ టెర్రాఫామ్ అనేది ఎందుకు డెవలప్ చేశారు, అసలు ఎందుకు ఇంత పాపులర్ అయింది, టెర్రాఫామ్లో ఏమేమి చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చి మనం వాట్ ఈస్ టెర్రాఫామ్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ ఏ టెర్రాఫామ్? టెర్రాఫామ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటాడు. సింపుల్గా చెప్పాలంటే ఐఏసి. ఐఏసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ని మనం టెర్రాఫామ్ అనే టూల్తో మనం డిఫైన్ చేస్తాం. సో అసలు ముందు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ గురించి మనం తెలుసుకుంటే, సో మనకి ఈ నేమ్లోనే ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్ రూపంలో మనం డిజైన్ చేయటమే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఒక మెయిన్ ఉద్దేశం అన్నమాట. అసలు మన ఐటీ ఇండస్ట్రీలో, మన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యాక్చువల్గా మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. ఫర్ సపోజ్ మీరు ఏదైనా మన ఆర్గనైజేషన్లో ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే డెవలపర్స్ ఇక్కడ కూర్చొని మన అప్లికేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మై అప్లికేషన్ అని కొడితే మై అప్లికేషన్ మనం డెవలప్ చేస్తూ ఉంటాం మన కంపెనీలో. సో ఆ డెవలప్ చేసిన అప్లికేషన్ని ఫస్ట్ మనకి ఏమేమి కావాలంటే మన బేసిక్ రిక్వైర్మెంట్స్. ఫస్ట్ వచ్చి మనకి నెట్వర్కింగ్ కావాలి. సో నెట్వర్కింగ్ అంటే మనకి విపిసి ఉంది. సో నెట్వర్క్ ఉంటే సరిపోద్దా, మళ్ళీ అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనకు సర్వర్ కావాలి. సర్వర్ ఉంటేనే మనకి అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో అందుకని మనం ఇంకొక రిసోర్సెస్ సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం. సో సర్వర్ క్రియేట్ చేసినాక సరిపోద్దా, మళ్ళీ దాన్ని ఈ రాసిన కోడ్ అంతా మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ దానికి ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇలా మాన్యువల్గా ఒక్కొక్క స్టెప్ మనం డిజైన్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ నెట్వర్కింగ్, నెక్స్ట్ వచ్చి సర్వరు, నెక్స్ట్ వచ్చి డేటాబేసు అన్నీ కాన్ఫిగర్ అయ్యాక అందులో మన అప్లికేషన్ని రన్ చేస్తాం అనమాట. సో ఈ ప్రతి దాంట్లో మనకు అప్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ సర్వర్లో మా అప్లికేషన్ ఉంటుంది, అండ్ ఆల్సో ఈ డేటాబేస్లో కూడా మన అప్లికేషన్ ఉంటుంది. కానీ ఈ మాన్యువల్ ప్రాసెస్లో మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటంటే ఈ మాన్యువల్ ప్రాసెస్లో ఎవరైనా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ అన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ బిల్డ్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, సో అప్పుడు మేనేజర్ వచ్చి మనకి కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో మనకి ఆల్రెడీ డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంది మన ఆర్గనైజేషన్లో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక క్యూఏ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమని చెప్తాడు. సో క్యూఏ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి? సో డెవలప్మెంట్ ఏదైతే ఎన్విరాన్మెంట్స్ ఏదైతే సర్వర్లో నెట్వర్క్ ఏదైతే ఉన్నాయో, సో మొత్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈ క్యూఏ ఎన్విరాన్మెంట్లో మళ్ళీ ఇంకో సెటప్ చేస్తాం. సో ఇలా ఇంకో సెటప్ చేస్తాం. సో ఎలా సెటప్ చేస్తాం? సో మనం అప్లికేషన్ ఈ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ బిల్డ్ చేసినప్పుడు కానీ, సర్వర్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ, లేదా డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు కానీ, మనం ప్రతి దానికి ఏది క్రియేట్ చేసినా ఒక డాక్యుమెంటేషన్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం మన ఆర్గనైజేషన్లో. సో డాక్యుమెంట్ వచ్చి మన ప్రతి ఆర్గనైజేషన్కి వికీ ఉంటుంది. సో ఆర్గనైజేషన్ ఒక వికీలా ఉంటుంది, అండ్ ఆల్సో కొన్ని టూల్స్ ఉంటాయి, డాక్యుమెంటేషన్ టూల్స్. ఆ టూల్స్ ఉపయోగించి వాళ్ళు క్రియేట్ చేసిన ప్రతి దానికి డాక్యుమెంట్ రాసి పెట్టుకుంటాడు. సో ఇన్ కేసు ఆ ఎంప్లాయీ వెళ్ళిపోయి వేరే కొత్త జాయిన్ అయితే, సో ఎలా కాన్ఫిగర్ చేశారో ఈ సర్వర్స్, నెట్వర్కింగ్, డేటాబేస్ ఎలా కాన్ఫిగర్ చేశారో నాకు తెలియాలి కాబట్టి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఉంటుంది. సో ఒక్కోసారి ఏం చేస్తామంటే ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన అతను వాళ్ళ సొంతగా నచ్చిన లాంగ్వేజ్లో క్రియేట్ చేసేసి అర్థం కాని విధంగా క్రియేట్ చేసేసి వెళ్ళిపోయారు అనుకోండి. సో నెక్స్ట్ వచ్చిన ఎంప్లాయీ ఏం చేస్తాడు, ఓపెన్ చేసి చూడంగానే వాళ్ళకి ఏం అర్థం కాదు. సో ఇలాంటి మాన్యువల్ ప్రాసెస్లు ఓవర్కమ్ చేయడానికి మనకి టెర్రాఫామ్ అనే ఒక టూల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు యూజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ యూజ్ చేసుకుని మనం ఏదైతే మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తామో ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని ఒక కాన్ఫిగ్ ఫైల్ లాంటిది మనం రాసుకుంటాం టెర్రాఫామ్లో. సో ఆ కాన్ఫిగ్ ఫైల్లో మనం ప్రతిదీ డాక్యుమెంటేషన్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం.
సో ఇదొక్కటే కాదు, మనకి మాన్యువల్ ప్రాసెస్ వల్ల ఇంకా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే ఈ మాన్యువల్ ప్రాసెస్ చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువగా కన్స్యూమ్ అవుద్ది. ఎందుకంటే ఈ నెట్వర్క్ కాన్ఫిగర్ చేయడానికి కొంచెం టైం పడుద్ది. అలాగే సర్వర్స్‌కి కాన్ఫిగర్ చేయడానికి కొంచెం టైం పడుద్ది. అలాగే డేటాబేస్ క్రియేట్ చేయడానికి ఒక టైం పడుద్ది. సో ఇలా మాన్యువల్‌గా ఒక్కొక్కటి క్రియేట్ చేయడానికి మనకి చాలా టైం అనేది పట్టుద్ది. సో ఈ టైంని కవర్ చేయడానికి మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ అనే సర్వీస్‌ని యూజ్ చేసుకొని మనం 1 డేలో చేయాల్సిన పని ఒక 1 అవర్‌లో చేస్తే మనకి టైం అనేది కన్జ్యూమ్ అవుద్ది కదా! అదొక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. ఈ మాన్యువల్ ప్రాసెస్ వల్ల మనకి చాలా తప్పులొస్తాయి. తప్పులుంటే ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని కాన్ఫిగరేషన్స్ వల్ల డెవ్ ఎన్విరాన్మెంట్‌లో క్రియేట్ చేసిన ఒక నెట్వర్క్ కాన్ఫిగరేషన్ గానీ, ఏదైనా సర్వర్ కాన్ఫిగరేషన్ గానీ, యాజ్ ఇట్ ఈజ్‌గా మనం వేరే ఎన్విరాన్మెంట్‌లో పెట్టినప్పుడు ఒక్కోసారి తప్పులు జరుగుతా ఉంటాయి. ఎందుకంటే ఆహ్, చేస్తూ ఉంటాం కదా! చేస్తూ ఉంటే ఒక్కోసారి తప్పులొస్తూ ఉంటాయి. అలాంటి మాన్యువల్ ఎర్రర్స్, మన మాన్యువల్ హ్యూమన్ ఎర్రర్స్‌లా కూడా కవర్ చేయడానికి మనం ఈ టెర్రాఫార్మ్ అనే టూల్‌ని యూజ్ చేసుకుంటాం. యూజింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ అనే టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం టెర్రాఫార్మ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. మనం ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ డెవలప్ చేయడానికి మనకి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటొచ్చి ఇంపరేటివ్ అప్రోచ్. ఇంకోటొచ్చి డిక్లరేటివ్ అప్రోచ్. ఫస్ట్ ఇంపరేటివ్ అప్రోచ్ గురించి మాట్లాడుకుందాం. ఇంపరేటివ్ అప్రోచ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్‌ని ఫాలో చేసుకొని మనకి ఆ స్టెప్స్‌కి తగ్గట్టుగా మన అవుట్‌పుట్ అనేది మనకి చూపిస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఏదైనా సర్వర్‌ని క్రియేట్ చేయాలన్నా, ఏదైనా చేంజెస్ చేయాలన్నా సర్వర్‌లో, లేదా సర్వర్ అనేది డిలీట్ చేయాలన్నా, ప్రతిదానికి మనం మాన్యువల్‌గా సెపరేట్ కస్టమ్ ఫైల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే సర్వర్ క్రియేషన్ చేయడానికి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ పట్టుద్ది. అలాగే సర్వర్‌లో ఏదైనా చేంజెస్ చేయాలంటే మళ్ళీ ఆ కోడ్‌ని తీసుకెళ్ళి ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయనుకోండి. 100 లైన్స్ ఆఫ్ కోడ్‌లో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అక్కడ ఏదైతే వేరియబుల్స్, ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ అన్నీ చేంజ్ చేసుకొని మనం కోడ్‌ని చేంజ్ చేయాలి. అలా కాదు, డిలీట్ చేయాలంటే దానికి సెపరేట్‌గా స్క్రిప్ట్ రాసి మనం ఈ ఆ సర్వర్ అనేది డిలీట్ చేయాలి. ఇలా ప్రతిదానికి స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసి మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేయడమే ఇంపరేటివ్ అప్రోచ్ యొక్క పాలసీ అనమాట. ఇంపరేటివ్ అప్రోచ్‌లో ప్రతిదానికి స్టెప్ బై స్టెప్ యూజ్ చేసుకొని మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ ఇంపరేటివ్ అప్రోచ్‌కి మన బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. మనం బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, బాష్ స్క్రిప్ట్స్. యూజింగ్ బాష్ స్క్రిప్ట్స్ గానీ, మన ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ గానీ మనం యూజ్ చేసుకొని మన ఇంపరేటివ్ అప్రోచ్ అనే మెథడ్‌ని ఫాలో అయ్యి మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి డిక్లరేటివ్ అప్రోచ్. ఈ డిక్లరేటివ్ అప్రోచ్ అంటే మనకి ఏమేం కావాలో, ఏమేం రిసోర్సెస్ కావాలో చెప్తే అది ఓన్లీ ఆ రిసోర్స్ మాత్రమే అందిస్తది. కరెక్ట్‌గా చెప్పాలంటే మీకు ఫైనల్ రిజల్ట్ ఏం కావాలో, లైక్ ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా మనకి సర్వర్స్ కావాలి. ఎన్ని సర్వర్స్ కావాలి? నాకు ఒక 2 సర్వర్స్ కావాలి. ఈ డెవ్ ఎన్విరాన్మెంట్‌లో 2 సర్వర్స్ కావాలంటే, ఈ డిక్లరేటివ్ అప్రోచ్‌లో మనం 2 సర్వర్స్ కావాలని ఇక్కడ మనం చెప్పేస్తే అది 2 సర్వర్స్ క్రియేట్ చేసి పెట్టుద్ది. దీనివల్ల ఏమవుద్ది, మనకి స్టెప్ బై స్టెప్ స్క్రిప్ట్స్ రాయకుండా మన ఓన్లీ ఫైనల్ రిజల్ట్ మాత్రమే మనం ప్రింట్ చేస్తామనమాట ఈ డిక్లరేటివ్ అప్రోచ్‌లో. ఓన్లీ సర్వర్స్ ఒకటే కాదు, మన నెట్వర్క్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే మన నెట్వర్కింగ్‌లో మనకి ఏముంది, వీపీసీ ఉంది. ఈ వీపీసీలో మనకి ఏం కావాలి, మెయిన్‌గా సబ్నెట్స్ కావాలి. సబ్నెట్స్ ఎన్ని కావాలి, పర్ రీజియన్‌కి వచ్చి మినిమమ్ 2 ఆర్ 3 ఉంటాయి. నాకు మినిమమ్ రీజియన్ బట్టి నాకు మినిమమ్ 2 సబ్నెట్స్ కావాలంటే 2 సబ్నెట్స్ క్రియేట్ చేస్తది. అండ్ ఆల్సో ఈ డేటాబేస్‌లో నాకేం కావాలంటే మెయిన్‌గా టేబుల్స్ కావాలి. ఆ టేబుల్స్ కావాలంటే ఆ టేబుల్స్ మనం ఫైనల్ రిజల్ట్‌లో చెప్పేస్తే ఓన్లీ ఆ టేబుల్స్ మాత్రమే క్రియేట్ చేస్తదనమాట. కానీ ఈ ఇంపరేటివ్ అప్రోచ్‌లో మనకి స్టెప్ బై స్టెప్ రాయాలన్నమాట. ఒకేసారి ఫైనల్ స్టెప్ రాయడానికి ఇక్కడ ఈ ఇంపరేటివ్ అప్రోచ్‌లో మనకి వీలుండదు. ఈ డిక్లరేటివ్ అప్రోచ్‌కి మన బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి టెర్రాఫార్మ్ అండ్ క్లౌడ్ ఫార్మేషన్ అండ్ ఆల్సో అజూర్ వాడిది ఏఆర్ఎం టెంప్లేట్స్. ఏఆర్ఎం టెంప్లేట్స్ అంటే అజూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లేట్స్ ఉంది. అండ్ ఆల్సో గూగుల్ వాడి వచ్చేసరికి డిప్లాయ్మెంట్ మేనేజర్ ఉంది. ఇలా
ఒక ప్రతి క్లౌడ్కి ఒక డిఫరెంట్ డిక్లరేటివ్ అప్రోచ్ అనేది మనం పెట్టుకుంటాం. సో ఇక్కడ మన టెర్రాఫామ్ అనేది మన డిక్లరేటివ్ అప్రోచ్ కింద మనం తీసుకుంటాం. ఎందుకు డిక్లరేటివ్ అప్రోచ్గా తీసుకుంటామంటే ఈ టెర్రాఫామ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డెవలపింగ్ చేంజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేఫ్లీ. సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఈ టెర్రాఫామ్ అనేది మనకి సూటబుల్ వేగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ టెర్రాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి మెయింటైన్ చేయడం చేస్తుంది. సో ఇఫ్ సపోజ్ మీరు ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి. సో దాన్ని రిఫరెన్స్గా తీసుకొని మనకి ఏదైతే సర్వీసెస్ కావాలో, ఏదైతే మనకు ఆల్రెడీ మన ఆర్గనైజేషన్లో వీపీసీ ఉంటే, సో ఈ వీపీసీ యొక్క రిఫరెన్స్ తీసుకుని సర్వర్స్ కానీ, డేటాబేస్ కానీ, ఇంకేదైనా మానిటరింగ్ టూల్స్ కానీ ఏదైనా మనం ఈ రిఫరెన్స్ తీసుకుని వీపీసీ రిఫరెన్స్ తీసుకుని మనం టెర్రాఫామ్ యూస్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. అసలు ఈ టెర్రాఫామ్ అనేది ఎప్పుడు డెవలప్ చేశారంటే 2014లో డెవలప్ చేశారు. సో 2014లో డెవలప్ చేశారు, కానీ ఇది మార్కెట్లోకి 2 ఇయర్స్ బ్యాక్లో నుంచి మనకి ఫామ్లో ఉందన్నమాట. సో 2 ఇయర్స్ ఫామ్లో నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ టెర్రాఫామ్ గురించి ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. సో డెవాప్స్ కానీ, ఏదైనా క్లౌడ్ మీద జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ, సో వాళ్ళ ప్రొఫైల్లో ఖచ్చితంగా ఈ టెర్రాఫామ్ అనేది చూస్తున్నారు అనమాట. సో ఈ టెర్రాఫామ్ అనేది మనకి గోలాంగ్ రాశారు, లాంగ్వేజ్, అండ్ ఆల్సో వీళ్ళకి సొంత లాంగ్వేజ్ ఉంది, HashiCorp లాంగ్వేజ్ అని. సో ఈ టెర్రాఫామ్ అనేది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే HashiCorp అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఆ HashiCorp అనే ఆర్గనైజేషన్ ఈ టెర్రాఫామ్ అనేది డిజైన్ చేశారనమాట. సో వాళ్ళు రాసిన లాంగ్వేజ్ HashiCorp లాంగ్వేజ్. ఈ HashiCorp వాళ్ళు ఓన్లీ టెర్రాఫామే కాదు, మనకి ఇంకా కొన్ని టూల్స్ డెవలప్ చేశారు. అవేంటంటే టెర్రాఫామ్ ఒకటి. సో టెర్రాఫామ్ కాకుండా మనకి ఏముందంటే వాల్ట్ ఒకటి ఉంది. వాల్ట్ అంటే ఏంటంటే మన కంపెనీలో ఉన్న పాస్వర్డ్స్ అలాంటి ఏదైనా సీక్రెట్ ఫైల్స్ అలాంటివన్నీ మనం ఈ వాల్ట్ అనే టూల్ యూస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వీళ్ళకి ఇంకొక టూల్ కూడా ఉంది, అది వచ్చి కాన్సోల్. సో ఈ 3 టూల్స్ వాళ్ళు HashiCorp అనే కంపెనీ వీళ్ళు డెవలప్ చేశారనమాట, ఈ 3 టూల్స్ అనేవి. సో ఈ టెర్రాఫామ్ అనేది మనకి ఎలాగా ఉపయోగపడుద్ది అంటే, ఈ టెర్రాఫామ్ వచ్చి మనకి ఓపెన్ సోర్స్గా మనకు ఉపయోగపడుద్ది. సో ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా వచ్చి మీ టెర్రాఫామ్లో ఏదైనా కొత్తగా సర్వీస్ ఇంట్రొడ్యూస్ చేయాలన్నా, సో ఏదైనా కొత్త సర్వీసు మనకు ఆల్రెడీ AWSలో కానీ, Azureలో కానీ, ఎనీ టైప్ ఆఫ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో మనకి టెర్రాఫామ్ అనేది వర్క్ అవుద్ది. సో ఇన్ కేస్ మీకు ఏదైనా సర్వీస్లో ఈ టెర్రాఫామ్ అనేది పనిచేయకపోతే, అదే వ్యాలిడ్ కాకపోతే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే టెర్రాఫామ్కి ఒక గిట్హబ్ రిపాజిటరీ ఒకటి ఉంది. సో అది మీరు క్లోన్ చేసేసుకొని మీరు డెవలప్ చేసి మళ్ళీ దాన్ని పుష్ చేసుకుంటే, మీరు చేసిన చేంజెస్ అన్నీ వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. వాళ్ళ టెర్రాఫామ్ ఒక మెయిన్ వెబ్సైట్లో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తారు మీరు రాసిన కోడ్ అనేది. సో మనకి ఓపెన్ సోర్స్ వచ్చి మనకి చాలా రకాల టూల్స్ ఉన్నాయి. లైనక్స్ కూడా మనకి ఒక రకమైన ఓపెన్ సోర్స్ అనమాట. సో అలా మన ఓపెన్ సోర్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఓపెన్ సోర్సే కాదు, మనకి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కూడా ఉంది. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కూడా ఉంది, అండ్ ఆల్సో ఓపెన్ సోర్స్ అంటే మనకి ఇది ఆల్ ఫ్రీ ఫర్ ఆల్. సో ఎవరైనా ఈ టెర్రాఫామ్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రీయే కాదు, మనకి పే వర్షన్ కూడా ఉంది. సో పెయిడ్ వర్షన్ వచ్చి ఎంటర్ప్రైజ్లో మనకి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫ్రీగా కావాలంటే మనకి ఓపెన్ సోర్స్లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి వై వీ నీడ్ టు యూజ్ టెర్రాఫామ్. అసలు టెర్రాఫామ్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి? సో మనకి టెర్రాఫామ్ అనేది ఎందుకు యూజ్ చేయాలంటే మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి స్పీడ్. సో ఈ టెర్రాఫామ్ అనేది మనకి స్పీడ్గా మనకు ఆ రిక్వైర్మెంట్ బట్టి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో టెర్రాఫామ్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్ అని చెప్పాం కదా. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనం ఇది స్పీడ్గా వర్క్ అవుద్ది అనమాట ఈ టెర్రాఫామ్ కంపేర్ టు మనకి ఇంకా అదర్స్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్. అదేంటంటే మనం పై చెప్పాం కదా. సో ఏముందంటే క్లౌడ్ ఫార్మేషన్ ఒకటి ఉంది, ఎజ్యూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్స్ ఒకటి ఉంది, అండ్ ఆల్సో గూగుల్ కంపెనీ వాడు వచ్చి డిప్లాయ్మెంట్ మేనేజర్ అని ఇలా ఉన్నాయి. సో ఈ 3తో పోలిస్తే ఈ టెర్రాఫామ్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట.
ఇన్ కేస్ క్లౌడ్ ఫార్మేషన్ గానీ, ఎజ్యూర్ రిసోర్స్ మేనేజర్ గానీ, ఈ డిప్లాయ్‌మెంట్ మేనేజర్ గానీ, మన ఒక సర్టెన్ దీనికి కూడా మనకు కాన్ఫిగ్ ఫైల్స్ అనేవి ఒకటుంటాయి. సో, ఆ ఫైల్స్‌ని మనం రాసి మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మినిమమ్ 3-5 మినిట్స్ పడుద్ది. కానీ ఈ టెర్రాఫార్మ్‌లో మనం రాసిన స్క్రిప్ట్స్ అనేది మనం రాసి ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తే వితిన్ 1 మినిట్‌లోకి మన కావాల్సిన చేంజెస్ అన్నీ అప్లై అయిపోతాయి. సో, కంపేర్ టు దీస్ అదర్ డిక్లరేటివ్ అప్రోచెస్ టెర్రాఫార్మ్ ఈస్ మోర్ స్పీడ్. సో, ఇది 3-5 మినిట్స్ పట్టేలోపు ఇది 1 మినిట్‌లో కంప్లీట్ అయిపోద్ది. సో, దీనివల్ల మనకేమవుద్ది టైం అనేది రెడ్యూస్ అవుద్ది. సో, అదొచ్చి స్పీడు. నెక్స్ట్ వచ్చి కన్సిస్టెన్సీ. సో, కన్సిస్టెన్సీ అంటే ఏందంటే మనం మాన్యువల్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని తప్పులు జరుగుతా ఉంటాయి. లైక్ వీపీసీ క్రియేట్ చేసినప్పుడు మీరే సారీ మాన్యువల్‌గా వీపీసీ మనం క్రియేట్ చేసినప్పుడు ఒక్కోసారి సబ్‌నెట్ రేంజ్ వచ్చి మనం తప్పు రాస్తా ఉంటాం. సో, ఇన్ కేస్ మనం 10.cdsలో మనం వీపీసీ క్రియేట్ చేసుకుంటే సో, అప్పుడు మనకేమవుద్దంటే సబ్‌నెట్ క్రియేట్ చేసినప్పుడు సో, డిఫరెంట్ ఐపీ అడ్రెస్ రేంజ్ ఇవ్వాలి. లైక్ 10.0.25.0/24 ఇవ్వాలి. సో, ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఏదైనా తప్పు ఇస్తామనమాట. ఈ 25 బదులు 0 ఇచ్చేసి సో, ఇక్కడ -24 కాకుండా -22 ఇచ్చేసి మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒకసారి తప్పులు జరుగుతా ఉంటాయి. మాన్యువల్‌గా చేసినప్పుడు మనకి కామన్‌గా మనకి హ్యూమన్ ఎర్రర్స్ అనేది మనకి చేస్తూ ఉంటాం. సో, అలా రాకుండా ఉండటానికి మనం టెర్రాఫార్మ్ మనకి బాగా యూజ్ అవుతది. ఈ టెర్రాఫార్మ్ అనేది మనకి ఎలా యూజ్ అవుద్దంటే, ఇందులో మనకి కాన్ఫిగ్ ఫైల్స్ అనేవి రాస్తామని చెప్పాం కదా! సో, ఆ కాన్ఫిగ్స్ ఫైల్స్ అనేవి రాసేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే వితిన్ 1 మినిట్‌లోకి మనకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి డెవలప్ అయిపోద్ది. సో, నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి స్కేలబిలిటీ. సో, ఈ టెర్రాఫార్మ్ అనేది మనకి డెవ్ ఎన్విరాన్మెంట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేశాక సేమ్ కాన్ఫిగరేషన్ తీసుకొని మనం ఇంకొక ఎన్విరాన్మెంట్ క్యూఏ గానీ, ఇక్కడ క్యూఏ గానీ, టెస్ట్ ఎన్విరాన్మెంట్ కానీ, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ గానీ క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ నథింగ్ బట్ రీయూజబిలిటీ. సో, మనం ఒక్కసారి టెర్రాఫార్మ్ అనేది మనం కాన్ఫిగ్ ఫైల్స్‌లో మనకి ఏదైనా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు సో, సేమ్ కాన్ఫిగరేషన్ ఫైల్ తీసుకొని సమ్ మోడిఫికేషన్ చేసేసి వేరొక ఎన్విరాన్మెంట్‌లో కూడా మనం డిప్లాయ్ చేయొచ్చనమాట సేమ్ కాన్ఫిగరేషన్‌తో. సో, మళ్ళీ ఫస్ట్ నుంచి మనం ఒక కాన్ఫిగ్ ఫైల్ నుంచి మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి మనం ఎండ్ లైన్ వరకు రాసుకునే బదులు సో, ఆల్రెడీ ఒక ఎన్విరాన్మెంట్‌లో కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటే, ఆ కాన్ఫిగ్ ఫైల్స్‌లో మనకు కావాల్సిన ఇన్‌పుట్స్‌ని పెట్టేసుకొని మనం డిప్లాయ్ చేస్తే సో, మనకి టైం అనేది కన్జ్యూమ్ అయిపోద్ది. సో, మళ్ళీ ఫస్ట్ నుంచి రాసి, డెవలప్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి సో, చాలా టైం పడుద్ది. సో, దానికి బదులు ఆల్రెడీ ఉన్న కాన్ఫిగ్ ఫైల్‌లో నుంచి మనం కావాల్సిన చేంజెస్ చేసుకొని మనం డిప్లాయ్ చేస్తే సో, ఆ చేంజెస్ అన్నీ మనకు త్వరగా మనం ఏదైతే కొత్తగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామో క్యూఏ గానీ, టెస్టింగ్ గానీ సో, ఆ ఎన్విరాన్మెంట్‌లోకి మనకి తొందరగా డిప్లాయ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇంకేమున్నాయంటే డిఫరెంట్ ఐఏసీ టూల్స్. సో, ఐఏసీ టూల్స్ అంటే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ అని చెప్పా కదా! మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ అనే టూల్స్ మనం చూసుకుంటే ఒక టెర్రాఫార్మ్ ఒకటే కాదు. మనకి పైన చెప్పాను మీకు. మనకి ఇంకా ఏమున్నాయంటే క్లౌడ్ ఫార్మేషన్ ఒకటుంది. సో, క్లౌడ్ ఫార్మేషన్ ఉంది. ఎజ్యూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లేట్స్ అని ఉన్నాయి. అండ్ ఆల్సో గూగుల్ వాడిది డిప్లాయ్‌మెంట్ మేనేజర్ అనే సర్వీస్ ఒకటుంది. సో, ఇయన్నీ క్లౌడ్ బేస్డ్ అనమాట. సో, ఇదొచ్చి ఏడబ్ల్యూఎస్ క్రియేట్ చేసిన సర్వీసు. ఇదొచ్చి ఎజ్యూర్ క్రియేట్ చేసిన సర్వీసు. ఇదొచ్చి గూగుల్ క్రియేట్ చేసిన సర్వీస్ అనమాట. సో, ఇవన్నీ క్లౌడ్ బేస్డ్‌లో మనకి వర్క్ అవుతున్నాయి. సో, క్లౌడే కాకుండా మనకి ఇంకా బయట నాన్ క్లౌడ్ కూడా మనకు కొన్ని అప్రోచెస్ ఉన్నాయి. సో, అవేంటంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి డెవాప్స్‌లో ఆ టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్సిబుల్ గానీ, చెఫ్ గానీ, పప్పెట్ గానీ సో, ఈ ఈ 3 టూల్స్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఐఏసీలోనే మనకి టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం డిజైన్ చేశామనమాట ఈ టూల్స్ కూడా. సో, ఈ టెర్రాఫార్మ్ అనేది మనకి ఈ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్‌లోనే కాకుండా మనకి నాన్ క్లౌడ్ అప్లికేషన్స్‌లో కూడా మనకి టెర్రాఫార్మ్ అనేది వర్క్ అవుద్ది.
సో మీరు చెప్పారు కదా క్లౌడ్ బేస్ చేసుకొని మనకి ఇవి ఉన్నాయి కదా ఈ క్లౌడ్ ఫార్మేషను, అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ ఉన్నాయి కదా. సో ఇది ఉన్నప్పుడు మళ్ళీ నేనెందుకు టెర్రాఫార్మ్ యూజ్ చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్లో పోలిస్తే మనకి టెర్రాఫార్మ్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ టెర్రాఫార్మ్కిను ఈ మిగిలిన క్లౌడ్ ప్రొవైడర్స్ ఏదైతే ఈ సేమ్ టెర్రాఫార్మ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని వర్క్ అవుతుందో, సో దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటంటే, ఈ టెర్రాఫార్మ్ అనేది మనకి డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. లైక్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అని. సో ఇలాగ మనకి చాలా రకాల క్లౌడ్స్ ఉన్నాయి. సో ఈ అన్ని క్లౌడ్స్లోకి ఈ టెర్రాఫార్మ్ అనేది వర్క్ అవుద్దనమాట. సో ఇంటిగ్రేట్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ క్లౌడ్ ప్రొవైడర్స్ ఒకటే కాదు, మనకి ఇంకా కింద చెప్పినట్టు మనకి ఇంకా టూల్స్ ఉన్నాయి. యాన్సిబుల్, చెఫ్, పప్పెట్. సో ఈ టూల్స్లో కూడా మనం టెర్రాఫార్మ్ ఇంక్లూడ్ చేసుకుని మనం వర్క్ చేసుకోవచ్చు. కానీ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మాత్రమే వర్క్ అవుద్ది. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్లో మనం రాసిన స్క్రిప్ట్స్ తీసుకొని వేరొక క్లౌడ్లో మనం డిప్లాయ్ చేయాలంటే కుదరదు. సో ఇన్ కేస్ మీరు క్లౌడ్ ఫార్మేషన్లో ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ ఫైల్స్ మనం క్రియేట్ చేసుకొని, సో ఆ కాన్ఫిగ్ ఫైల్స్ తీసుకొని మన అజ్యూర్ రిసోర్స్ మేనేజర్లో మనం చేసుకుంటామంటే కుదరదు. సో ఓన్లీ ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేసిన కాన్ఫిగ్ ఫైల్స్ ఏడబ్ల్యూఎస్లో మాత్రమే వర్క్ అవుద్ది. సో అజ్యూర్ రిసోర్స్ మేనేజర్లో రాసిన కాన్ఫిగ్ ఫైల్స్ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్లో మాత్రం వర్క్ అవుద్ది. కానీ ఈ టెర్రాఫార్మ్ అనేది మీరు ఒక్కసారి కాన్ఫిగ్ ఫైల్ రాస్తే మీరు క్లౌడ్ ఫార్మేషన్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అజ్యూర్ రిసోర్స్ మేనేజర్లో కూడా మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా ఉండదు. సో ఎక్కడైతే మీరు రాశారో, ఏ క్లౌడ్లో అయితే మీరు కాన్ఫిగ్ ఫైల్ రాశారో, ఓన్లీ ఆ క్లౌడ్లో మాత్రమే ఇవి వర్క్ అవుద్ది అనమాట. వేరే క్లౌడ్లో మీకు వర్క్ అవ్వదు. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి మనకి ఏముందంటే ఓపెన్ సోర్స్ ఉంది. ఓపెన్ సోర్స్ అండ్ ప్రొప్రైటరీ. సో ఓపెన్ సోర్స్, ప్రొప్రైటరీ అంటే ఏంటో చూద్దాం. సో మనకి టెర్రాఫార్మ్ అనేది ఓపెన్ సోర్స్ టూల్. అంటే ఎవరైనా ఈ టెర్రాఫార్మ్లోకి వచ్చి కొత్తగా ఏదైనా ఫీచర్ యాడ్ చేయాలంటే మనం డైరెక్ట్గా మన గిట్హబ్లో కోడ్ ఒకటి క్లోన్ చేసేసుకొని, సో మనం ఇంప్లిమెంట్ చేసి టెర్రాఫార్మ్లోకి మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. లైక్ మనకి ఇంకా అదర్ టూల్స్ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ టూల్స్. లైక్ లైనక్స్ ఉంది, మనకి ఇంకా అపాచీ టూల్ ఉంది. అలాంటి ఓపెన్ సోర్స్ టూల్స్ అనమాట. సో మనకు కావాల్సిన నచ్చినట్టుగా మనం ఏదైనా కొత్త సర్వీస్ ఇంప్లిమెంట్ చేసి మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. కానీ క్లౌడ్ ఫార్మేషన్లో మనకి ఆ ఆప్షన్ ఉండదు. సో క్లౌడ్ ఫార్మేషన్ అనేది మనకు ఓపెన్ సోర్స్ లేదు. అండ్ ఎందుకంటే ఓన్లీ ఏడబ్ల్యూఎస్ వాడే ప్రొప్రైటరీ తీసుకుంటారు అనమాట. సో ఏడబ్ల్యూఎస్లో ఉండే సర్వీసెస్ మాత్రమే ఈ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ ఫైల్స్ అనేది మనకి వర్క్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఈ క్లౌడ్ ఫార్మేషన్లో అన్ని సర్వీసెస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది అన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అన్ని సపోర్ట్ చేస్తుంది. కానీ కొన్ని క్లౌడ్ ఫార్మేషన్ అనేది కొన్ని సర్వీసెస్ మనం సపోర్ట్ చేయదు. సో సపోర్ట్ చేయడం వల్ల మనకి ఏడబ్ల్యూఎస్ టికెట్ కూడా మనం రైజ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. సో కానీ ఇక్కడ టెర్రాఫార్మ్లో ఏంటంటే ఓపెన్ సోర్స్ కాబట్టి మీకు ఏదైనా సర్వీస్లో టెర్రాఫార్మ్ అనేది ఇంటిగ్రేట్ అవ్వకపోతే మీరు ఆ కోడ్ని క్లోన్ చేసేసుకొని మీరు డిజైన్ చేసి మళ్ళీ టెర్రాఫార్మ్లోకి మనం ఇంటిగ్రేట్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసి మళ్ళీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వాళ్ళు డెవలప్ చేస్తారనమాట. అంటే చూపిస్తారు. సో ఈ టూల్ ఉంది, మీరు క్రియేట్ చేసిన టూల్, సో ఇక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. సో అది ఓపెన్ సోర్స్కి ప్రొప్రైటర్షిప్కి తేడా. సో ఓపెన్ సోర్స్ అంటే మనం ఏదైనా ఒక సర్వీస్ కానీ ఒక రిసోర్స్ కానీ లేనప్పుడు మనకి నాలెడ్జ్ ఉంటే మనమే సొంతగా డిజైన్ చేసి కోడ్ రాసి మనమే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రొప్రైటర్షిప్లో ఓన్లీ ఏదైనా సర్వీస్ లేకపోతే మనం టికెట్ రైజ్ చేస్తే, సో ఏడబ్ల్యూఎస్ ఏదైతే క్లౌడ్ ప్రొవైడర్ ఉన్నాడో ఆ ప్రొవైడర్ అనేవాడు అప్రూవ్ చేసి వాళ్ళు డెవలప్ చేస్తే కానీ మనకి ఆ సర్వీస్ అనేది మనకి క్లౌడ్ ఫార్మేషన్ కానీ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ కానీ అలాంటి సర్వీసెస్లోకి మనం ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. సో అది డిఫరెన్స్. సో మనకి ఇంకా డిఫరెన్స్ ఉంది, అదేంటంటే రెడ్యూస్ ద టైం. సో రెడ్యూస్ ద టైం అంటే ఏంటి? సో మనకి టెర్రాఫార్మ్ ఫైల్ అనేది మనం రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి వితిన్ 1 or 2 minutesలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోద్ది.
అదే మనకి క్లౌడ్ ఫార్మేషన్‌లో గానీ, ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్‌లో గానీ, అజూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లేట్స్‌లో గానీ, మనం రాసిన కాన్ఫిగ్ ఫైల్స్‌ని డిప్లాయ్ చేయాలంటే మినిమమ్ 5 మినిట్స్ పట్టుద్ది. సో, దీనివల్ల మనకి టైం అనేది తక్కువ ఉంటది. అండ్ ఆల్సో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకు త్వరగా యూజ్‌ఫుల్ అవుద్దనమాట. సో, నెక్స్ట్ వచ్చి సింపుల్ లాంగ్వేజ్. సో, సింపుల్ లాంగ్వేజ్ టు అండర్‌స్టాండ్. సో, మనకి ఈ టెర్రాఫార్మ్‌లో మనకి ఎలాగ డెవలప్ చేశారంటే యూజింగ్ గో లాంగ్వేజ్‌లో మనం డెవలప్ చేశారు టెర్రాఫార్మ్ అనేది. గో లాంగ్వేజ్ అండ్ ఆల్సో హ్యాషికార్ప్ లాంగ్వేజ్ అని. సో, అలాంటి ఒకటుంది. సో, దాన్ని యూజ్ చేసుకొని ఈ టెర్రాఫార్మ్ అనేది డిజైన్ చేశారు. సో, ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం కాన్ఫిగ్ ఫైల్స్ అనేది రాసుకోవచ్చు. కానీ ఈ క్లౌడ్ ఫార్మేషన్‌లో మనకి జేసన్ ఆర్ యామెల్ యూజ్ చేసుకొని మనం కాన్ఫిగ్ ఫైల్స్ అనేది రాసుకుంటాం. సో, ఇదొక్కటే కాదు, మనం ఇంకా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. లైక్ మల్టిపుల్ సర్వీసెస్ కావాలంటే మన ఆహ్, మన టెర్రాఫార్మ్‌లో సపోజ్ మీరొక నెట్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవాలంటే, నాకు 4 సర్వర్స్ కావాలి. ఈ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో కావాలంటే, మనకు ఇలా ఒక ఫంక్షన్ ఉంటది ఈ టెర్రాఫార్మ్‌లో. సో, అదేంటంటే కౌంట్. సో, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే, సో, మనకి ఇక్కడ 4 సర్వర్స్ వచ్చేస్తాయి ఈ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో. కానీ ఈ క్లౌడ్ ఫార్మేషన్‌లో మనకి ఏదైనా సర్వర్స్ కావాలంటే, ఫస్ట్ సర్వర్ వచ్చి ఒక రిసోర్స్. సో, సర్వర్ 1 ఒక రిసోర్స్ కావాలి. సర్వర్ 1. సో, ఇంకొక సర్వర్ కావాలంటే మళ్ళీ సర్వర్ 2 అని మళ్ళీ ఇక సెపరేట్ రిసోర్స్ రాసుకోవాలి. సో, ప్రతి సర్వర్‌కి మనం సెపరేట్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. అది ఏ ఫ్యామిలీ రాసుకోవాలి, ఎంత సీపీయూ ఎంత కావాలో రాసుకోవాలి. సో, ఓఎస్ ఏంటో రాసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఈ టెర్రాఫార్మ్‌లో ఒక్కసారి మనం సర్వర్ కాన్ఫిగరేషన్ అనేది ఒకసారి రాసుకుంటే, సో, ఇనీషియల్‌గా మనం నాకు ఫ్యామిలీ వచ్చి టీ2 మైక్రో కావాలి. అండ్ ఆల్సో నాకు సీపీయూ వచ్చి 2 కోర్స్ కావాలి అనుకుంటే, సో, డైరెక్ట్‌గా మనం ఒక 2 లైన్స్ కోడ్ రాసేసి కౌంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే మనకి 4 సర్వర్స్ వచ్చేస్తాయి ఇక్కడ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో. కానీ ఈ క్లౌడ్ ఫార్మేషన్‌లో అలా ఉండదు. సో, ప్రతిదానికి ఈ సర్వర్ 1కి దాని ఫ్యామిలీ రాయాలి. టీ2 మైక్రో రాయాలి. అండ్ సీపీయూ ఈజ్ ఈక్వల్ టు 2 కోర్స్ రాయాలి. అండ్ ఆల్సో సర్వర్ 2కి మళ్ళీ ఫ్యామిలీ రాయాలి. అండ్ ఆల్సో సీపీయూ రాయాలి. సో, ప్రతిదానికి రాయకుండా ఉండటానికి ఈ టెర్రాఫార్మ్‌లో మనకి ఇలా కౌంట్ ఈజ్ ఈక్వల్ 4 అని మనం పెట్టుకుంటాం. సో, ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుద్ది, మనకి కోడ్ అనేది 100 లైన్స్ పట్టేది ఒక 50 లైన్స్‌లో వచ్చేస్తది. సో, దీనివల్ల మనకి కోడ్ అనేది ఈజీగా అండర్‌స్టాండ్ అయ్యిద్ది. సో, ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే, సో, 100 లైన్స్ కోడ్ చూస్తే ఎవరైనా భయపడతారు. సో, అలా భయపడకుండా ఉండటానికి మనం కోడ్ తగ్గించామనుకోండి, లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గిస్తే, సో, మనకి వాడు అర్థం చేసుకోవడం కూడా ఈజీగా ఉంటది. సో, అందుకని మనకి ఈ టెర్రాఫార్మ్ అనేది ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈ టెర్రాఫార్మ్ అనేది వచ్చి మనకి టోటల్‌గా అరౌండ్ 150 ప్రొవైడర్స్ అనేది టోటల్‌గా వితిన్ క్లౌడ్ అండ్ నాన్ క్లౌడ్‌లో కూడా మనకి టెర్రాఫార్మ్ అనేది అందిస్తుంది దాని సర్వీసెస్. సో, ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ ఇది టెర్రాఫార్మ్ ఒక అఫీషియల్ వెబ్‌సైటు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనం ప్రొవైడర్స్‌లోకెళ్తే మనకి కింద కొన్ని ప్రొవైడర్స్ అనేవి లిస్ట్ చేస్తారు. సో, గిటబ్‌లో కూడా మనం టెర్రాఫార్మ్ యూజ్ చేసుకొని గిటబ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. టెర్రాఫార్మ్ యూజ్ చేసి గిట్‌ల్యాబ్‌లో మన రిపాజిటరీస్ ఏదైతే ఉన్నాయో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్, ఇది క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇదొచ్చి గ్రాఫానా అంటే మానిటరింగ్ టూల్. ఇది వచ్చి నాన్ క్లౌడ్ అనమాట. సో, ఇలా నాన్ క్లౌడ్‌లో కూడా మనం టెర్రాఫార్మ్ యూజ్ చేసుకొని మాకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా ఎన్ని ప్రొవైడర్స్ ఉన్నాయంటే మనకి గ్లోబల్లీ మనకి 150 ప్రొవైడర్స్ అనేవి మనకి టెర్రాఫార్మ్ అనేది మనకి డిఫైన్ చేశాడు. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెర్రాఫార్మ్ గురించి కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో టెర్రాఫార్మ్స్ యొక్క కమాండ్స్ అండ్ ఆల్సో ఇన్‌స్టాలేషన్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. సో, స్టే ట్యూన్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థాంక్ యూ.